యువగళం పాదయాత్రపై నారా లోకేష్ స్వయంగా రచించి రూపొందించిన ది వాయిస్ ఆఫ్ పీపుల్ పుస్తకాన్ని మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి లోకేష్ ఈ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ లోకేష్ ను అభినందించడంతో పాటు ప్రశంసించారు. కేబినెట్ భేటీకి హాజరయ్యేందుకు సచివాలయానికి వచ్చిన పవన్ ను లోకేష్ కలిసి పుస్తకాన్ని అందించారు. రాక్షస పాలనపై ప్రజలను చైతన్యం చేయడంలో యువగళం పాదయాత్ర విజయవంతమైందని, నాటి అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా పుస్తక రూపంలోకి తేవడంపై లోకేష్ ను అభినందించారు. అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పీడకలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని పవన్ అన్నారు. యువగళం పాదయాత్ర అనుభవాలను ఉప ముఖ్యమంత్రితో లోకేష్ పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు సహచర మంత్రులందరినీ ప్రత్యేకంగా కలిసి ది వాయిస్ ఆఫ్ పీపుల్ పుస్తకాన్ని లోకేష్ స్వయంగా అందించారు.